చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు 40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని గుర్తు చేశారు. శ్రీశైలం వద్ద 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండడంతో రాయలసీమ ప్రాంతంలోని పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి, గండికోట, మద్రాసు, నెల్లూరు ప్రాంతాలకు నీరు అందడంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. రాయలసీమను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని, వైఎస్ జగన్ మాత్రం ఈ ప్రాంత కరువును తరిమికొట్టాలనే ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయడానికి కృషి చేశారని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయకపోతే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు రాయలసీమలో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయని గమనించి ఆ రోజు ఒక యాత్ర చేపట్టి రాయలసీమ ప్రాంతంలో అందరినీ నాయకులను కలుపుకొని పోయి ఈ ప్రాంతానికి వచ్చి ప్రాంతంలో గమనించి దీన్ని 11,000 క్యూసెక్కులతో మన గొంతు ఆరదు, మన రైతాంగం బాగుపడే పరిస్థితులు లేవని తెలుసుకొని ఆ రోజు 44,000 క్యూసెక్కులు చేసినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆయన ఈరోజు కూడా దేవుడే, ప్రజలు కీర్తిస్తామని నేను చెప్పడం కాదు. 44,000 క్యూసెక్కుల నీటిని తరలించి రాష్ట్ర మన రాయలసీమ అవసరాలను తీర్చాలనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఉదుటున ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఒక్క ఉదుటన చేపట్టి రైతు బాంధవుడైనాడు. ఆయన రైతు బాంధవునిగా ఆ రోజు కీర్తింపబడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ ఆయన తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకు వేయాలి, నేను కూడా నా తండ్రిలాగే నేను కూడా ప్రజల్లో ప్రతినిత్యం నన్ను కీర్తించే విధంగా ఉండాలి నేను చేసే పనులు అని చెప్పి ఆయన కూడా రాయలసీమ శాశ్వతమైనటువంటి కరువు నివారణ చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆ రోజు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం, 80,000 క్యూసెక్కులు తీసుకురావడం. 80,000 క్యూసెక్కులు తీసుకురావడం అంటే తమాషానే పని కాదు. ఇది 6-7 జిల్లాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల ఎంతో ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు సరిగా లేనప్పుడు మనకు 854 వస్తే కానీ డ్రా చేసే పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి మనం ఎప్పటికైనా మన రైతాంగం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి మనం కూడా 800 అడుగుల్లో ఆ రోజు వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం వల్ల ఆ రోజు ఓటు ఉన్నట్టు కేసులో ఆయన రాజధానికి చేరడం వల్ల ఇదే మన కేసీఆర్ గారు ఆడ కేసులో ఏమైనా ఇబ్బంది పెడతాడనే భయంతో ఆయన వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఈరోజు నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, దిండి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇన్ని ఎస్ఎల్బిసి కావచ్చు, ఇన్ని ప్రాజెక్టులను ఒక్కటేసారి వాళ్ళు మొదలు పెడితే కూడా మహానుభావుడు పలకరించిన పాపానుభవాలు. ఇన్ని ప్రాజెక్టులు మొదలు పెడతామంటే కళ్ళు మూసుకున్నారా అని అడుగుతూ ఉన్నాం మేము. ఈరోజు మమ్మల్ని ద్రోహం చేయడం కదా, నువ్వు రాయలసీమ వాసివేయండి. ఈరోజు గొప్ప చెప్పు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మనకు ఇది ఈ ప్రాజెక్టు మన పోతిరెడ్డి కాదు, దాన్ని వాళ్ళకు చిత్తూరుకు పోతూ ఉన్నాయి నీళ్లు. మరి అందరినివా మల్యాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు లేకపోతే ఈరోజు చిత్తూరు కుప్పానికి నీళ్ళు ఏ విధంగా వచ్చేటివి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయబట్టే మీ కుప్పంలో ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నావు.